చికెన్ పఫ్ కంటే 5 మినిట్స్లో చేస్తాను. వెళ్ళి వాష్ చేసుకుని హ్యాండ్స్ డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఆదిత్య కోసం ఇది చిన్న స్నాక్ ఐటమ్ అండి, చికెన్ పాప్కార్న్. 100 గ్రామ్స్ చికెన్ మనం ఇక్కడ చూస్తున్నాం. అంతా తక్కువ క్వాంటిటీ కాబట్టి కరెక్ట్గా 5 మినిట్స్లోనే అయిపోద్ది. ఒక స్పూన్ పెరుగు, నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను. కరెక్ట్గా 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు కారం, ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి, ధనియాలు జీలకర్ర పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం చిన్న ఉల్లిపాయ ఒక 4 పీసులు అనుకోవచ్చు, ఒక 2 పచ్చిమిర్చి పీసులు, అలాగే నా దగ్గర నీళ్ళు లేదు. ఇది అనుకుని యాక్చువల్గా అయితే ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగా వస్తుంది. ఎప్పుడు చేసినా నేను నానబెడతాను ఒక గంట సేపు అన్నా. ఇప్పుడు టైం లేదు, ఒకటి నేను వీడియో చేయాలి అనుకున్నాను కాబట్టి నానబెట్టలేదు. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని, అలాగే ఇందులో నేను 2 స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ల మైదా, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసాను, అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు ధనియాలు జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు మనం వీటన్నింటినీ కూడా విడివిడిగా పీస్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం మొత్తం గట్టిగా, ఎందుకంటే ఈ క్వాంటిటీకి పిండి సరిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ వేసి మామూలుగా అయితే పెద్ద పెద్ద పీసులు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేలాగైతే ఖచ్చితంగా నేను కూడా నీళ్ళల్లో డీప్ చేస్తాను. ఇప్పుడు అవసరం లేదు, ఇది చాలా కొంచెమే కాబట్టి, ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ అప్పటికప్పుడు హెల్తీగా వాళ్ళకి ఇష్టమైంది ఎలా చేయాలి అనడానికి జస్ట్ దీన్ని చేస్తున్నాను. నూనె కూడా వేడైపోయింది. ఎందుకంటే మరీ ఎక్కువ మైదానం అవసరం లేదు, ఎక్కువ కార్న్ఫ్లోర్ కూడా అక్కర్లేదు. దీనికి మనం చేసేది చిన్న పిల్లల కోసం చేసే స్నాక్ హెల్తీగా ఉండాలి కాబట్టి, అలాగే కలర్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వాడక్కర్లేదు. కరెక్ట్గా ఒక 5 or 10 మినిట్స్లో మనం వాళ్ళకి హెల్తీగా స్నాక్ చేసి ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే ఆదిత్య మ్యాక్సిమం బయట ఫుడ్ తినడు, ఏదో చేయమంటాడు. తను వచ్చేసరికి ఏదో చేస్తూ ఉంటాను. సరే వీడియో చేద్దామా అని అడిగితే వాడు సరేలే చేద్దాం అని చెప్పాను. వాడి కోసం వెయిటింగ్. ఇప్పుడు వాడు రెడీ అయ్యి వచ్చేలోపు ఇది అయిపోతుంది. మనం వేయగానే కర్రీ చేసుకుంటున్నా ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఆ పిండి అనేది కూడా చాలా నీట్గా రాలకుండా, చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి ఏమి పిండి కూడా లోపలికి రాదు, నీట్గా వస్తుంది. చికెన్ పాప్కార్న్ కాదు, నీట్గా వస్తుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఓ వచ్చేసావా, ఫ్రెష్ అయ్యావా ఆదిత్య? ఎందుకంటే ఆదివారం సోమవారం ఇంట్లో నాన్ వెజ్ వండమండి, వీళ్ళ డాడీ తినడు. అందుకని ఆదిత్య కోసం కూడా, ఆదిత్య మనం తిందామా అంటే వద్దులే డాడీ తినడుగా అంటాడు. విడిగా సోమవారం వదిలేస్తే మంగళ బుధ గుడి శుక్ర శనివారం కూడా తింది. 12 days మాత్రం ఆదిత్యకి మార్నింగ్ స్కూల్లో నాట్ అలౌడ్. దాని మూలన ఏదో ఒక వెజ్ చేసి పంపిస్తాను. ఈయనకి కొంచెం నాన్ వెజ్ అంటే ఇష్టమే. దాని మూలన మధ్యాహ్నం స్నాక్గా అంటే 4 o'clockకి తను వచ్చాక 4:30కి వస్తాడు కదా, రాగానే కొంచెం ఏదైనా నాన్ వెజ్ ఉంటే మాత్రం వాడికి ఇష్టం. బిర్యానీ కావచ్చు, లేకపోతే చికెన్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక స్నాక్ ఐటెం పెడితే మాత్రం వాడికి చాలా ఇష్టం. లైట్గా మనం ఎవరైనా పిల్లలు తినేది కాబట్టి కొంచెం మనం లైట్గా చేసుకుంటాం. కరెక్ట్గా 5 నిమిషాల్లో అయిపోద్ది. టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో అది ఒక బయట ఫుడ్ తింటారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే చేయాలి. ఇంట్లో చేసినవి తింటాడు కాబట్టి వచ్చేసరికి ఏదో చేస్తాను. కొంచెం సాస్ వేసాను, వాడి వరకు సరిపోతుంది. కరెక్ట్గా ఒక 100 grams చేసిందండి ఇది. అన్నీ చిక్కడే, ఏవి ఎక్కువ అవసరం లేదు.
దీన్ని మనమేం వాటర్లో డీప్ కూడా చేయలేదు, ఎందుకంటే అవసరం లేదు, డబల్ డీప్ అవసరం లేదు, కొంచెమే కాబట్టి. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం పెద్ద ముక్కలు వేసుకుని డబల్ డీప్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోతుంది, 5 minutes కావాలి. ఇస్తాను కరెక్ట్గా, నేను చెప్పిన టైంకి ఇచ్చేస్తాను. ఈలోపు వాటర్ పెట్టేసుకుంటున్నాను. గ్లాస్ తీసుకుని వాటర్ పెట్టేసుకో. చాలా ఈజీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ స్నాక్. అన్నీ రెడీగా పెట్టుకుంటే కరెక్ట్గా 5 minutes. ఎందుకంటే మన ఇంట్లో మ్యాక్సిమం మసాలాలు అందరిలో ఉంటూనే ఉంటాయి. చాలామంది ఉల్లిపాయ కూడా వేసుకోరు, కాకపోతే ఆ ఫ్లేవర్ నాకు ఇంతకుముందు నేను వేయకుండా వేసి 2 రకాలుగా వేసినప్పుడు వేస్ట్ చేసిన దాంట్లో ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపించింది. అందుకోసం వేసాను. అయిపోయిందండి, ఆపేస్తున్నాను. బ్రౌన్ కలర్ ఇది తీస్తే ఇంకొంచెం కలర్ మారుతుంది కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనమేమి ఇందులో కలర్స్ యూజ్ చేయలేదు, అజినోమోటో అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. న్యాచురల్గా ఇంట్లో ఏవి ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేశాను. కొంచెం ఆరగానే బయట కలకలలాడుతూ లోపల జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఆదిత్య కోసం మాత్రమే, ఆదిత్య ఒక్కడికి సరిపోయే స్నాక్. మంచిగా ఉడుకుతుంది, లోపల కూడా ఎక్కడ పచ్చి అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకు చేసిస్తే బాగుంటుంది. ఆదిత్య